హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ వీరి మధ్య డిఫరెన్సెస్ తెలుసుకుందాం. ప్రెసిడెంట్ పదవిని ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది మరియు వైస్ ప్రెసిడెంట్ పదవిని యునైటెడ్ స్టేట్స్ నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ పదవిని బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. ప్రెసిడెంట్ అనేవారు హెడ్ ఆఫ్ ది స్టేట్గా వ్యవహరిస్తారు. వైస్ ప్రెసిడెంట్ సెకండ్ హెడ్ ఆఫ్ ది స్టేట్గా వ్యవహరిస్తారు. ప్రైమ్ మినిస్టర్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్గా వ్యవహరిస్తారు. ప్రెసిడెంట్ పదవికి కావాల్సిన అర్హతలను ఇప్పుడు చూద్దాం. 35 సంవత్సరాలు నిండి ఉండాలి, లోక్సభ సభ్యుడై ఉండాలి. వైస్ ప్రెసిడెంట్ అయితే 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి, రాజ్యసభ సభ్యుడై ఉండాలి. ప్రైమ్ మినిస్టర్ అయితే 25 సంవత్సరాలు నిండి ఉండాలి, లోక్సభ లేక రాజ్యసభ ఏదో ఒక సభలో సభ్యుడిగా ఉండాలి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ వీరు ముగ్గురు కేంద్ర రాష్ట్ర సంస్థల్లో ఆదాయం వచ్చే ఉద్యోగాలు చేయకూడదు. ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ పార్ట్ 5లో ఆర్టికల్ 52 నుంచి 62 వరకు ఉన్నాయి. వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ పార్ట్ 5లో ఆర్టికల్ 63 నుంచి 71 వరకు ఉన్నాయి. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన ఆర్టికల్స్ 74, 75, 78 ఇవన్నీ పార్ట్ 5లో ఉన్నాయి. మన ఫస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఇక్కడ వీరి టెన్యూర్ని గమనించినట్లయితే ప్రైమ్ మినిస్టర్ పదవి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పదవి కంటే ముందుగానే అమలులో ఉంది. ప్రెసిడెంట్ని ఇండైరెక్ట్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఎలక్టోరల్ కాలేజీలోని మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, లెజిస్లేటివ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీస్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఎన్నుకుంటారు. 50 మంది సభ్యులు ప్రతిపాదించాలి, మరో 50 మంది సభ్యులు ఆ ప్రతిపాదనను బలపరచాలి. వైస్ ప్రెసిడెంట్ను కూడా ఇండైరెక్ట్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఓన్లీ పార్లమెంట్ మెంబర్స్ మాత్రం ఎన్నుకుంటారు. ఇక్కడ 20 మంది ప్రతిపాదించాలి, మరో 20 మంది ఆ ప్రతిపాదనను బలపరచాలి. ప్రైమ్ మినిస్టర్ను డైరెక్ట్గా ఎన్నుకోవడం జరుగుతుంది. 272 లోక్సభ స్థానాలు లేదా అంతకన్నా ఎక్కువ స్థానాలు సంపాదించిన పార్టీ నాయకుడిని ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకుంటారు. ఆర్టికల్ 60 ప్రకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారు. ఆర్టికల్ 69 ప్రకారం ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారు. ఆర్టికల్ 75 ప్రకారం ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారు. కొత్త చట్టాలు, కొత్త బిల్లులు రూపొందించేది ప్రైమ్ మినిస్టరు మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అయితే ఆ బిల్లులపై సైన్ చేసి పాస్ చేసేది ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ను ఆర్టికల్ 61 ప్రకారం ఇంపీచ్మెంట్ పద్ధతి ద్వారా తొలగించవచ్చును. వైస్ ప్రెసిడెంట్ను కూడా ఆర్టికల్ 67 ప్రకారం ఇంపీచ్మెంట్ పద్ధతి ద్వారా తొలగించవచ్చును. ఈ తొలగింపు తీర్మానాన్ని మొదట రాజ్యసభలో, తర్వాత లోక్సభలో ప్రవేశపెట్టి సింపుల్ మెజారిటీతో తొలగించవచ్చును. లోక్సభలో నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టి ప్రైమ్ మినిస్టర్ను తొలగించవచ్చును. ప్రెసిడెంట్ తన రిసిగ్నేషన్ లెటర్ని వైస్ ప్రెసిడెంట్కి లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి లేదా సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టుకి సమర్పిస్తారు. వైస్ ప్రెసిడెంట్ తన రిసిగ్నేషన్ లెటర్ని ప్రెసిడెంట్కి సమర్పిస్తారు. అలాగే ప్రైమ్ మినిస్టర్ కూడా తన రిసిగ్నేషన్ లెటర్ని ప్రెసిడెంట్కి సమర్పిస్తారు. ప్రెసిడెంట్ శాలరీ 5 lakhs, వైస్ ప్రెసిడెంట్ శాలరీ 4 lakhs, ప్రైమ్ మినిస్టర్ శాలరీ 1,60,000. శాలరీతో పాటు ఇతర అలవెన్సెస్ ఉంటాయి. ఇప్పటి వరకు వీరి మధ్య డిఫరెన్సెస్ తెలుసుకుందాం కదా. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్ పార్లమెంట్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.